టీజీఆర్టీసీపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని అన్ని గ్రామాలకు ఏడాదిన్నర కాలంలో బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆర్టీసీలో కొలువుల భర్తీ నోటిఫికేషన్ 2-3 వారాల్లో వస్తుందని, బీసీల కులగణన ప్రక్రియను సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభిస్తామని మంత్రి పొన్నం వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ నిర్లక్ష్యానికి గురైందని, ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా సంస్థను నష్టాల్లో ముంచిందని నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వ విధానాలతో కార్పొరేషన్ను ఒడ్డుకు చేర్చడమే కాకుండా లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. భారీగా ఉద్యోగాల భర్తీ, పెద్ద సంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల నుంచి బస్సుల్ని అద్దెకు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో దాదాపు 600 వరకు మండలాలున్నాయన్నారు. ఒక్కో మహిళా మండల సమాఖ్య నుంచి 1 చొప్పున పట్టణ మహిళా సంఘాలకు అవకాశం కల్పించి మొత్తం 600-700 బస్సుల్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉచిత ప్రయాణానికి అనుగుణంగా మహిళా సంఘాల తోటే పల్లె వెలుగు వంటి బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమన్నారు. కార్మికుల పొదుపు, పీఎఫ్ సొమ్మును సంస్థ వాడుకుందని, తాము మహాలక్ష్మి పథకాన్ని సంస్థకు అదృష్టలక్ష్మిగా మార్చామన్నారు. ఓఆర్ 100% దాటిందని, ఖాళీ స్థలాల్ని ఆదాయ వనరులుగా మారుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో క్రమక్రమంగా అప్పుల్ని తగ్గించి పీఎఫ్ బకాయిలు చెల్లిస్తామన్నారు. ప్రయాణికులకు సౌకర్యాలు, కార్మికుల సంక్షేమం, సంస్థ పరిరక్షణ 3 అంశాల ఎజెండాతో ముందుకెళ్తామని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ఈ పండుగ సందర్భంగా రైతన్నలందరికీ సంతోషంగా ఉండాలని, రైతన్నలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా